పిఠాపురం పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఒక ఇంట్లో భారీ ఎత్తున పశు మాంసాలతో అంటే ఆవులని చంపి వాటి యొక్క వ్యర్థాలతో తయారు చేసిన కల్తీ నెయ్య పట్టుపడడం జరిగింది. మేము గత 2 గంటలు అయింది ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ అనుమానం ఉంది, ఇక్కడ మాకు సమాచారం వచ్చిన మేర మేము ఉన్నతాధికారులందరికీ కూడా ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తుగా మాకు సంబంధం లేదని చెప్పి ఒక అధికారి మరొక అధికారి మాకు సంబంధం లేదంటే మీరు ఎంత దారుణంగా డబ్బులు మీ చేతికి చిక్కించుకుని మీ నెలమావులకు కక్కుర్తు పడి ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాడుతున్నారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మరి ఎక్కడైతే ముఖ్యమైన హోటల్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రముఖ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే మేము గతంలో కూడా ఇదే ఏరియాలో గుప్తా అనే ఇంటికాడ వారి ఇంటికాడ పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా పని అనే ఆయన ఇంటికాడ కూడా గతంలో ఇదే పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా పెద్ద మాఫియా, దీని అంతా కూడా అణచివేయని చెప్పి ఉన్నతాధికారులు కూడా చెప్పినా కూడా పిఠాపురం కేంద్రం అయింది. కల్తీ పశుమాంసాలతో చేసిన కల్తీ నెయ్య పిఠాపురం కేంద్రం అయిపోయింది. ఎంత దారుణమైన భారీ ఎత్తున టిన్నులతో భారీ ఎత్తున మిషన్లతో ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగే వాటి బాటిల్ కూడా పెట్టి మరి అమ్ముతున్నారు. మరి అధికారులకి నెలకి మామూలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి నెమ్మది నీరెట్గా మాకు సంబంధం లేదని చెప్పి పక్క జారిపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రదేశంలోనే ఇలాగ ఉందంటే, ఇలాగే వీళ్ళు కాసులు కక్కుర్తుపడుతున్నారంటే ఎక్కడ జరుగుతుంది న్యాయం? గోహత్యలో జరగకూడదని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తున్నా కూడా మీరు చేసే పనులు ఎలా ఉన్న అధికారుల యొక్క కాసులు కక్కుర్తికి గోవులు బలైపోతున్నాయి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాడుతూ మారుతున్నారు. మరి ముఖ్యమైన విషయం, ఎక్కడైతే ఇటువంటి పశు వ్యర్థాలతో దీపాలు పెడతారో అక్కడ ఆ గాలంతా కూడా కలుషితమై భయంకరమైన రోగాలతో ప్రజలు చనిపోతారు. వీటినన్నింటినీ కూడా అరికెట్టవలసిన అధికారులు కాసులు మొత్తంలో జోగుతున్నారు. కనీసం 2 గంటలైంది, ఇంతమంది అధికారులకు ఫోన్ చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చివరికి మేమే వచ్చి ఇక్కడ తలుపులు ఓపెన్ చేసి విఆర్ఓ గారి సమక్షంలో తలుపులు ఓపెన్ చేసి చూస్తున్న భారీ ఎత్తున పశు వ్యర్థాలతో తయారు చేసిన గొడ్డు కొవ్వు కనిపించడం జరిగింది. కాబట్టి అధికారులు ఇప్పటికీ పిఠాపురంలో జరుగుతున్న ఈ మాఫియాని అరిగడతారా, లేకపోతే కాసులు కక్కుర్తితో మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారని చెప్పి. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. హిందువుల యొక్క మనోభావాలు ఎంత దారుణంగా మీరు దెబ్బతీస్తున్నారంటే ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర కూడా వీటినే అమ్ముతున్నారు. ఈ యొక్క కల్తీ నెయ్యి నమ్మి ఈ యొక్క పశుమాంస ఆవు ఎందుకంటే హిందువులకు అత్యంత పవిత్రమైంది. అటువంటి పవిత్రమైన ఆవుని చంపి వాటిని మాంసాలతో ఉడికించి వాటి యొక్క కల్తీ కొవ్వుతో మీరు ప్రతి గుడి దగ్గర కూడా ప్యాకెట్లు అమ్ముతున్నారంటే, ప్రతి గుడి దగ్గర బాటిల్ అమ్ముతున్నారు. ఎంత దారుణం మీరు చూసినట్టయితే మిషన్ కూడా ఇక్కడే ఉంది, ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది, బాటిల్ ఎక్కడ ఉంది, ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది. మరి ఏ అధికారి మాకు సంబంధం లేదని చెప్పి దులుపుకుంటున్నారో, మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రజన చేసేయండి. ఎవరు ఉన్నత మంచి వ్యక్తులు వస్తారు. ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా? ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నదో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు, గోహత్యలని చేయకూడదు. పిఠాపురం మహాపుణ్యక్షేత్రం, మహాశివుడు, కుంతిమాధవుడు అలాగే శ్రీపాదవుడు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు, నిత్యం కూడా గోమాంస విక్రయాలు, అలాగే కల్తీ నెయ్య. దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం. ఈ నెలంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది. అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఉత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు. ఈ రోజు కార్తీక మాసం, ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంతమంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందవులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రిపోర్ట్ అందజేశారు. దాని మీద ఒక చర్య తీసుకుని ఏ అయితే సెక్షన్లు వస్తాయో చట్ట ప్రకారంగా దాని మీద కేసు నమోదు చేస్తాం. తర్వాత వారు ఇచ్చినటువంటి ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో ఆ శాంపిల్స్ ల్యాబ్కి పంపించిన తర్వాత అది శాంపుల్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. సార్ శాంపుల్స్ ఎన్నాల్లో ఇది నిర్ధారణ వచ్చారు? ఇది మనం ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి పంపించేస్తారు, తొందరలోనే వస్తారు. పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఒక ఇంట్లో భారీ ఎత్తున ఈ గోమాంస వ్యర్థాలతో మరి కల్తీ నెయ్యి తయారు చేస్తారని చెప్పి సమాచారం రావడంతో నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. అనుకున్నట్లే ఆ ఇంట్లో భారీ ఎత్తున మీరు చూస్తున్నటువంటి కల్తీ గో వ్యర్థాలతో తయారు చేయబడుతుంది. ఎంత దారుణంగా అంటే వెనకాల కూడా పెద్ద కాలేజ్ ఉంది, వేల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రోగాల బారిన కూడా పడతారని
గుర్తించకుండా భారీ ఎత్తున ఈ దందా జరుగుతుంది. ఇదంతా కూడా అధికారుల సమక్షంలోనే జరుగుతుందండి. ఎందుకంటే గతం ఇదే నవంబర్లో ఒక భారీ ఎత్తున ఇటువంటి కల్తీ వ్యవహారం పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా అధికారులు నమ్మకం నీరెత్తున్నట్టుగా ఏదో చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది దారుణం. దీన్ని నిన్న చూసినట్లయితే నిన్న 30 డబ్బాలు ఉన్నాయండి, ఇప్పుడు 5 డబ్బాలు ఉన్నాయి. అలాగే భారీ టిన్లో దాని నిండా కూడా వ్యర్థం ఉంది. అదే వ్యర్థాన్ని మార్చి వేరే డబ్బాలో వేయడం జరిగింది. అలాగే మిషన్ ఏదైతే ప్యాకింగ్ చేస్తారో ఆ మిషన్ ఉందో ఆ మిషన్ కూడా ఇప్పుడు లేదు. అలాగే 100 డబ్బాల వరకు ఏదో ప్లాస్టిక్ డబ్బాలు ఉండాలి, అవి లేవంట. అలాగే భారీ ఎత్తున ఎంటీ డబ్బాలు 100 వరకు ఉంటాయి, అవి లేవంట. మరి ఎవరు మార్చేశారు ఇవన్నీ కూడా? టీచ్ చేసామని చెప్పారు కదా, టీచ్ చేసినప్పుడు ఇవన్నీ ఉండాలి కదా. ఎవరికి కొమ్ము కాస్తున్నారు అధికారులు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలో అధికారులు ఎవరో కూడా పనిచేస్తలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న మేము 3 గంటల నుండి అధికారులందరికీ కూడా ఫోన్ చేసి ఎప్పుడూ స్పందించలేదండి, మీడియా తప్ప. మీడియా మిత్రులు వచ్చి వాళ్ళందరూ కూడా దీని మీద నుంచి 4 గంటల వరకు నుంచున్నాం మేము. కానీ ఎవరో కూడా ఏ అధికారులు వాళ్ళకి కేవలం ఒక విఆర్ఓ గారు మాత్రం వచ్చారు. విఆర్ఓ గారి సమక్షంలో మేము అందరం కూడా వెళ్ళి లోపల చూసుకుంటే భారీ ఎత్తున గో వ్యర్థాలతో చేసింది అక్కడే ఉంది. నాకు ఇందులో 10 సంవత్సరాల అనుభవం. గో రక్షణలో గోవుని రక్షించాలనే విధానం నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇవన్నీ కూడా గోమౌతాలతో వ్యర్థాలతో గతంలో కూడా ఆవిడ చెప్పింది ఏంటమ్మా అంటే పశు వ్యర్థాలతో తయారు చేసిన ఇదంతా కూడా కల్తీనేయండి, దేవాలయాల దగ్గరికి ఇతర రాష్ట్రాలకి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తామని చెప్పి గతంలో ఆవిడ చెప్పింది. కాబట్టి దీని మీద అధికారులు ఉక్కుపాదం కేవలం ఒక క్యాబ్ మాత్రమే, ఇంకా తిమింగళాల పిఠాపంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, తప్పకుండా దీని మీద ఉక్కుపాదం మోపుతారని చెప్తున్నారు. కింద స్థాయి అధికారులు ఎవరైతే దీనికి కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. పిఠాపురం పురపాలక సంఘం పరిధిలోని సచివాలయం పరిధిలో ఇక్కడ మాధవనగర్ అనే కాలనీలోని ఒక ఇమ్మిడిశెట్టి వారి ఇంట్లోని జంతు వ్యర్థాలతో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారని సమాచారం నిన్న అందింది. దానిపై నిన్న మున్సిపల్ కమిషనర్ వారు మేము ఊళ్ళో లేని కారణంగా రెవెన్యూ సిబ్బంది వారు పోలీసు వారు నిన్న ఆ ఇంటిని సీజ్ చేయటం జరిగింది. ఈరోజు వారి సమక్షంలో నిన్న ఎవరైతే సీజ్ చేశారో వారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో మా మున్సిపల్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారంగా నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా పోలీసు వారి సహకారంతో ఆ యొక్క ఇంటిని సీజ్ చేసిన ఇంటిని తొలగించి ఆ గదిలో ఉన్నటువంటి పశు వ్యర్థాలని ఆయిల్ని సీజ్ చేసి కొద్దిగా శాంపిల్ తీసుకుని మిగిలిన వ్యర్థాలను మా మున్సిపల్ డంపింగ్ సైట్కి తరలించి అక్కడ కూర్చడమైనది. దీనిపై ఎవరైతే ఈ చర్యలు చేస్తున్నారో వారి మీద మేము పోలీసు వారికి సమాచారం ఇచ్చి వారి మీద చర్యలు తీసే విధంగా మేము చేస్తామని అది ఏదన్నది మేము ఇంకా శాంపిల్కి ఆరోపణ వచ్చిందండి, శాంపిల్కి తీసుకున్నాం, అది పంపిస్తాం. అది ఏంటన్నది మరి మాకు దాని మీద పూర్తిగా మాకు సమాచారం లేదు. అది కల్తీ నెయ్యితో వేస్తున్నారనేది మాకు సమాచారం ఉన్నది. దాని మీద మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో జరిగింది సార్, అలాగా ఇప్పుడు కూడా ఇదే ప్రాంతం జరిగింది. దీని విధంగా చూడొచ్చు. ఇదంతా మా ఉన్నతాధికారుల దగ్గర అడగాలి సార్. అది నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా ఈరోజు నాకు అప్పగించిన విధిని నేను ఇక్కడ నెరవేర్చించడం జరిగింది. సరే, కల్తీ నెయ్యి అనేది శానిటరీ ఇన్స్పెక్టర్ విభాగమే కదా, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్లేస్లో మీరే రావాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ కాదు సార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్లేస్లో మీరే రావాలండి. పబ్లిక్ హెల్త్ అనేది పబ్లిక్ హెల్త్ కూడా మీ దాంట్లోనే కదా.